ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కాడ రేపటి సంది ఫిబ్రవరి 26వ తారీఖు దాకా మహాకుంభమేళా అవుతుంది కదా. ఇప్పటికే ఆడ పెద్ద టెంపరీ సిటీనే వెలిసింది. ఇప్పటికే కుంభమేళాకు మస్తు మంది సాములు, బాబాలు, అఘోరీలు చేరుకున్నారు. ఇలా ఇచ్చంత్రంగా కనిపించిన కొంతమంది సాముల ముచ్చట ఇప్పుడు చూద్దాం పారి. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజులో అవుతున్న మహాకుంభమేళాను దర్శించుకునేందుకు 40 కోట్ల మంది వస్తారని చెప్తున్నారు కదా. ఇప్పటికే లక్షల మంది ఆడికి చేరుకున్నారు. ఇక గంగానదిలో పుణ్యస్నానాలు చేసుకుంటా శివనామ స్మరణల శివతాండవం ఆడుతున్నారు. ఇంకో దిక్కు నాగసాధువులు, బాబాలు, సాములు అందరూ కుంభమేళాకు తరలొస్తున్నారు. పెయి నిండా విభూది పూసుకొని తీరొక్క తీరుల బాబాలు కనిపిస్తున్నారు. ఈడ కాషాయం రంగు అంబాసిడర్ కారేసుకొని బాబా కనిపిస్తున్నాడు కదా. ఈయనను అందరు అంబాసిడర్ బాబా అంటారట. 50 ఏండ్ల సంది ఇదే కార్ల కుంభమేళాకు వస్తున్నాడట. మధ్యప్రదేశ్ ఇందౌర్ కాడు ఉండే ఈ బాబా 50 ఏండ్ల నాటి కారేసుకొని దేశంలో ఉన్న గుళ్ళని తిరుగుతున్నాడట. ఇక దీనికి రిపేర్లు ఏమొచ్చినా ఈయననే సగపెట్టుకొని నడిపిస్తుంటాడట. ఇగో ఆయన కథ అట్లున్నదా. ఈయనను చూడురి, పెయి నిండా రుద్రాక్షలే ఉన్నాయి కదా. ఈయనను రుద్రాక్ష బాబా అని పిలుస్తారట. పెయి మీద 108 రకాల రుద్రాక్ష దండలు వేసుకున్నాడు. అన్ని కూడా ఒరిజినల్. మళ్ళా ఇక అవే ఏం తక్కువ 30 కిలోల వజన్ ఉంటాయట. ఏడికి పోయినా ఏమైనా ఈ రుద్రాక్షలను పెయి మీదకి వెళ్ళి అసలే తీయడట. मैं दिगंबर अजयगिरी उर्फ रुद्राक्ष बाबा श्री तपोनिधि निरंजनी पंचायती अखाड़ा से हूँ। ఇగో ఈడ కాషాయం బట్టలు వేసుకొని స్మార్ట్గా అద్దాలు పెట్టుకున్నాడు కదా. ఈయన ఎకో ఫ్రెండ్లీ బాబా అట. అంటే పర్యావరణం కాపాడేందుకు పాటు పాడుతుంటాడట ఈ కండ్లద్దాల బాబా. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది బాబాలు రేపటి సంది కుంభమేళాలా కనిపించబోతున్నారు. ఇక ముంగడ చెప్పుకునే కుంభమేళా ముచ్చట్లల్లా అవన్నీ చూస్తాను తీరి.